3 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ను కేసీఆర్ ఖరారు చేశారు. నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచెర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. అంతకుముందు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్న పద్మారావు గౌడ్ అందరి వాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆయనకు పేరుంది. సికింద్రాబాద్ ప్రజలు, బస్తీ వాసులందరికీ ప్రజన్నగా ఆదర అభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ను సరి అయిన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను బరిలోకి దింపాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటి వరకు మొత్తం 16 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.